హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉండే అరటికాయ చిప్స్ అండి. మనం ఇంట్లోనే ఈజీగా ఈ అరటికాయ చిప్స్ని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కూడా చిప్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. అలాంటి చిప్స్ని మనం ఇప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా 3 పచ్చి అరటికాయలను తీసుకోవాలండి. నేను మామూలుగా మనకి మార్కెట్లో దొరికే అరటికాయలను తీసుకున్నాను. ఈ చిప్స్ కోసం చాలామంది లోపల ఎల్లో కలర్గా ఉంటాయి కదా, అలాంటి అరటికాయలను యూస్ చేస్తారు. నేనైతే వీటితోనే తయారు చేస్తున్నానండి. అలాగే వాటర్ వచ్చేసి 5 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోవాలి. అలాగే కారం కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాం కదా, 5 టేబుల్ స్పూన్లు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసే విధంగా కలుపుకుందాము. ఈ అరటికాయ చిప్స్ని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు మీకు ముందుగా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చిప్స్ వేయించడానికి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి కదా, వాటిని 2 వైపులా ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. అలాగే ఒక పీలర్ తీసుకొని ఈ అరటికాయ పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉంది కదా చెక్కు, దీనంతా కూడా నీట్గా తీసేసుకోవాలండి. పైన ఉన్న చెక్కునంతా కూడా ఎంత నీట్గా తీసుకుంటే అంత బాగా వస్తాయి చిప్స్ అనేవి. ఈ చిప్స్ని రెండో పద్ధతిలో ఏ విధంగా చేస్తారంటే, ముందుగానే ఈ అరటికాయను స్లైస్గా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసినటువంటి వాటర్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత వాటిని ఆరబెట్టుకొని తడి లేకుండా డీప్ ఫ్రై చేసుకుంటారండి. అది కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి నేను షార్ట్ టైంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈజీగా చూపిస్తానండి. చూడండి, అరటికాయ పైన ఉన్నటువంటి చెక్కునంతా కూడా నీట్గా తీసేసాను. అలాగే ఇప్పుడు తిన్ స్లైసర్ని తీసుకోవాలి. ఈ స్లైసర్తో చాలా పలచగా వస్తాయండి చిప్స్. ఈలోపు ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్లైసర్ని కడాయి మీదుగా పెట్టుకొని ఈ అరటికాయను స్లైసెస్గా వేసేసుకుందాము ఆయిల్లో స్పీడ్గా. ఈ స్లైసర్ని మరీ హైట్లో పెట్టొద్దండి, కడాయి మీదుగానే పెట్టేసి అరటికాయను ఈ విధంగా స్లైసెస్గా వేసేసుకోండి ఆయిల్లో. ఈ కడాయి నిండుగా పట్టేయన్నీ వేసుకోండి. చూడండి, నిండుగా వేసేసాను. ఇవి ఆలు చిప్స్ కంటే కూడా చాలా స్పీడ్గా వేగిపోతాయండి. అలాగే ఈ చిప్స్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి చిప్స్ అనేవి క్రంచీగా వస్తాయి. 1 నిమిషం తర్వాత ఇందులో సాల్ట్ వాటర్ని ఒక 2 స్పూన్లు చల్లాలండి ఆయిల్లో. మామూలు వాటర్ అయితే చిట్లుతుంది, కానీ సాల్ట్ వాటర్ కాబట్టి ఎక్కువగా చిట్లదండి. ఈ విధంగా వేడి నూనెలో సాల్ట్ వాటర్ని చల్లడం వల్ల ఈ చిప్స్ అన్నిటికీ ఉప్పు బాగా పడుతుందండి. వీటిని 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి కలర్ వచ్చేస్తాయి. అంతేకాకుండా క్రిస్పీగా తయారైపోతాయండి. 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకుంటే బనానా చిప్స్ రెడీ అయిపోతాయండి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో, క్రిస్పీగా కూడా తయారైపోయాయి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయిల్లో మనం వేసిన సాల్ట్ వాటర్ ఉంది కదా, అందులోని సాల్ట్ అంతా కూడా అడుక్కి వెళ్ళిపోయింది. ఆయిల్ అంతా కూడా పాడైపోయినట్లుగా కనపడుతుంది కదా, ఏమీ పర్వాలేదండి. ఆయిల్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం సపరేట్ చేసేసుకోవచ్చు. అడుగున ఉప్పు మాత్రం పక్కకు వచ్చేసి ఆయిల్ అంతా కూడా క్లియర్గా వచ్చేస్తుంది. నేను మిగతా చిప్స్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిప్స్లో కొద్దిగా కారం చల్లుతున్నాను పైన. మీకు ఇష్టమైతే కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా టోస్ట్ చేసుకోవాలి. మనం వేసిన కారం అంతా కూడా చిప్స్కి బాగా పట్టే విధంగా టోస్ట్ చేసుకున్నట్లయితే 1 నిమిషం పాటు క్రంచీగా ఉండే అరటికాయ చిప్స్ రెడీ అయిపోతాయండి. ఈ చిప్స్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్ కానీ లేదా గాజు సీసాలో కానీ పెట్టుకొని 20 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అండి. ఏమి పాడవవు. క్రంచీగా ఉండే అరటికాయ చిప్స్ చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. Thank you for watching.